హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను CEO అండ్ హోమియోపతి డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం, యాంగ్జైటీ డిజార్డర్స్. సో డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్గా యాంగ్జైటీ వస్తుందన్నమాట. సో అసలు యాంగ్జైటీ అంటే ఏంటి, ఫియర్ అంటే ఏంటి, సో మనము డిఫరెంట్గా దాన్ని ఒక యాంగ్జైటీని ఒక డిజీజ్ కింద చూపించాలి, ఒక డిజార్డర్ కింద చూపించాలంటే ఎన్ని రకాలు ఉంటుంది. సో జనరల్గా పబ్లిక్ ఏంటంటే ప్రతి ఒక్కటి యాంగ్జైటీ, డిప్రెషన్ అని ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అనమాట. అట్లా కాకుండా సో మన యాంగ్జైటీ కానీ మన ఫియర్ కానీ ఎలా ఉంది, దాన్ని ఎలా క్లాసిఫై చేయాలి అని మనము చాలా సింపుల్ వర్డ్స్లో ఈరోజు తెలుసుకుందాం. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే యాంగ్జైటీ డిజార్డర్స్. సో యాంగ్జైటీ డిజార్డర్స్, మనం ఏదన్నా ఒక డిజార్డర్ తీసుకున్నప్పుడు, అంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే దానికి ఒక బేసిస్ ఉండాలి. సో ఏది పడితే అది నోటికి ఏది వస్తే అది చెప్పకూడదు అనమాట. సో మనకు ఒక క్రైటీరియా ఉండాలి, ఒక అథెంటిసిటీ ఉండాలి. ఆ అథెంటిసిటీ ఇచ్చేదే మనము DSM-5 అంటాం అనమాట, డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ 5. సో ఇదేంటంటే ఒక డయాగ్నోస్టిక్ మాన్యువల్. సో డయాగ్నోస్టిక్ మాన్యువల్ అంటే ఒక సైకలాజికల్ డిజార్డర్ని డయాగ్నోస్ చేయాలంటే ఒక పద్ధతి ఉండాలి. ఆ పద్ధతిని ఇచ్చేదే మనకు ఈ DSM-5 అంటాం అనమాట. సో ఈ DSM-5 అనేది ఒక బుక్ అనుకోండి, లేకపోతే డయాగ్నోస్టిక్ మాన్యువల్ అనుకోండి, ఎవరు చేశారంటే అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్. అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ వీళ్ళు ఒక లీడింగ్ సైకియాట్రిక్, అంటే సైకాలజిస్టులు అందరూ కలిసి ఒక అసోసియేషన్ అమెరికాలో ఫామ్ అయ్యారనమాట. సో ఈ అసోసియేషన్లో ఎవరు ఉంటారు, సైకాలజీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు అంటే డాక్టర్స్ ఉంటారు, అదేవిధంగా రీసెర్చ్, సైకాలజీ పైన రీసెర్చ్ చేసేవాళ్ళు ఉంటారు, అదేవిధంగా అకాడమిషియన్స్ అంటే సైకాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, టీచ్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఈ అసోసియేషన్లో ఉంటారనమాట. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే వాషింగ్టన్ DC, USA. సో వీళ్ళు లేటెస్ట్గా రిలీజ్ చేసింది ఏంటంటే DSM-5 అంటాము. ఈ DSM-5 మనకు 2013లో రిలీజ్ అయింది. దీని లేటెస్ట్ వర్జన్ DSM-5 TR అంటాం అనమాట, అది 2022లో రిలీజ్ అయింది. సో ఇక్కడ ఏముంటుందంటే ఒకటి మనం డిసీజ్ని క్లాసిఫై చేయాలి, సైకలాజికల్ డిజార్డర్స్ని క్లాసిఫై చేయాలి, అదేవిధంగా డయాగ్నోస్ చేయాలి. ఈ సిమ్టమ్స్ ఉంటే ఈ డిసీజ్ అంటాము, లేకపోతే ఈ డయాగ్నోసిస్ అంటాము. అది ఈ బుక్లో మనకు క్లియర్గా ఉంటుందన్నమాట. సో ఈ అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ అనేది 2013లో రిలీజ్ చేసిందనమాట. సో దీంట్లో ఏంటంటే ఎస్పెషలీ సెక్షన్ 2, ఈ బుక్లో మనకు సెక్షన్ 2లో డయాగ్నోస్టిక్ క్రైటీరియా అండ్ కోడ్స్ అని ఉంటాయి. ఎస్పెషలీ మనం ఆ డయాగ్నోస్టిక్ సెక్షన్ 2లో ఉన్న డయాగ్నోస్టిక్ క్రైటీరియా అండ్ కోడ్స్ని చూసి మనము ఈరోజు యాంగ్జైటీ డిజార్డర్స్ అనేవి ఎలా క్లాసిఫై చేశారు, ఎన్ని రకాల యాంగ్జైటీ డిజార్డర్స్ ఉన్నాయనేది మనము చూద్దాం. ఓకే, నెక్స్ట్ సెక్షన్ వచ్చి యాంగ్జైటీ డిజార్డర్స్. ఈ యాంగ్జైటీ డిజార్డర్స్ అనేది DSM-5లో మనకు సెక్షన్ 2లో వస్తాయి, డయాగ్నోస్టిక్ క్రైటీరియా అండ్ కోడ్స్ కిందికి వస్తాయి. అదేవిధంగా గ్రూప్ 5 మనము సెక్షన్ 2ని డిఫరెంట్ గ్రూప్స్ చేశారనమాట. ఈ గ్రూప్స్ ఏంటంటే మళ్ళీ డిఫరెంట్ డిజార్డర్స్ కలిసి ఒక గ్రూప్, అంటే రిలేటెడ్ డిజార్డర్స్ కలిసి ఒక గ్రూప్, దాంట్లో గ్రూప్ 5 ఉంటుందన్నమాట. ఈ గ్రూప్ 5లో యాంగ్జైటీ డిజార్డర్స్ అని వస్తాయి. సో ఈ యాంగ్జైటీ డిజార్డర్స్ కింద డిఫరెంట్ డిజార్డర్స్ ఉన్నాయి, మనం క్లియర్గా చూద్దాం. దాంట్లో కంటే వెళ్ళేకి ముందు అసలు మనకు యాంగ్జైటీ అంటే ఏంటి అని తెలుసుకోవాలంటే ఎక్సెసివ్ ఫియర్ ఆర్ యాంగ్జైటీ అంటాం అనమాట. ఈ ఎక్సెసివ్ ఫియర్, ఎవరిలో అయితే ఎక్సెసివ్గా భయం ఉంటుందో, లేకపోతే ఎక్సెసివ్గా అంటే ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు, యాంగ్జైటీ అంటే ఆందోళన అంటాం అనమాట. ఇది చెందే డిసీజెస్ అన్నీ మనకు యాంగ్జైటీ డిజార్డర్స్ కింద పెట్టారు. సో అసలు మనకు ఫియర్ అంటే ఏంటి, యాంగ్జైటీ అంటే ఏంటి ఫస్ట్ తెలియాలి మనం ఈ డిసీజెస్ అర్థం చేసుకోవాలంటే. ఫియర్ అంటే ఏంటంటే ఒక ఎమోషనల్ రెస్పాన్స్. సో బేసిక్గా మనకు కొంతమంది 5 యూనివర్సల్ ఎమోషన్స్ అంటారు, కొంతమంది 7 యూనివర్సల్ ఎమోషన్స్ అంటారు. సో దాంట్లో సెకండ్ ఎమోషన్ వచ్చి ఫియర్. సో ఫస్ట్ ఎమోషన్ వచ్చి యాంగర్ అనమాట, సెకండ్ ఎమోషన్ వచ్చి ఫియర్. సో ఎందుకు ఫియర్ వస్తుంది, మీకు నచ్చనిది లేకపోతే మీకు థ్రెట్, ఎన్వైరన్మెంట్లో థ్రెట్ ఉంటే మీ బాడీ ఒక రియాక్షన్ ఇస్తుంది అనమాట. ఆ సైకలాజికల్ రియాక్షన్ ఇస్తుంది. ఆ సైకలాజికల్ రియాక్షన్ ఫియర్ అంటాం అనమాట. ఈ ఫియర్ అంటే ఏంటి, ఒక అడాప్టేషన్. సో మీరు మనిషి అనేవాడు ఒక సోషల్ అనిమల్. సో ఎప్పుడు గ్రూప్లో ఉంటాడు. ఎప్పుడైతే మీరు ఏదన్నా ఒక దాన్ని చూసి మీరు భయపడతారో, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటే ఎన్వైరన్మెంట్లో ఉన్న వాళ్ళు మీ ఫేస్ని అర్థం చేసుకొని, సో వీడు థ్రెట్లో ఉన్నాడు, వీడికి సపోర్ట్ చేయాలని మీకు వచ్చి సపోర్ట్ చేస్తారనమాట. సో ఫియర్ అనేది ఒక సైకలాజికల్ ఎమోషన్ అనమాట. ఇది ఎందుకంటే ఈ ఎమోషన్స్ అన్నీ మీకు కమ్యూనికేట్ చేయడం వల్ల చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మీకు హెల్ప్ చేస్తారనమాట. దాన్ని ఎమోషనల్ రెస్పాన్స్. సో ఫియర్ అంటే ఏంటంటే
ఇమ్మీడియట్ థ్రెట్, ఇప్పుడు మీకు థ్రెట్ ఏదన్నా ఉంటే సడన్గా మీరు ఏదన్నా ఒక పులిని చూశారు, లేకపోతే ఒక పర్సన్ని చూశారు, ఎవరైనా మీరు చంపడానికి వచ్చారు, మీరు ఇమ్మీడియట్గా మీకు థ్రెట్ ఉంటే దాన్ని ఏమంటామంటే ఫియర్ అంటాం అనమాట. అదే యాంగ్జైటీ అంటే ఏంటంటే ఫ్యూచర్లో నాకు ఏదన్నా ఆపద వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు సంపాదించకపోతే ఫ్యూచర్లో నాకు ప్రాబ్లం వస్తుంది, నేను ఇప్పుడు పిల్లల్ని కనకపోతే నాకు ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది, లేకపోతే నేను ఇప్పుడు సరిగ్గా ఎక్సర్సైజ్ చేసి ఫుడ్ సరిగ్గా తినకపోతే నాకు ఫ్యూచర్లో డిసీజెస్ వస్తాయి. సో ఇటువంటి ఫ్యూచర్ గురించి ఏదన్నా ఫియర్ ఉంటే దాన్ని మనం యాంగ్జైటీ అంటామన్నమాట. యాంగ్జైటీని మనము డిఫరెంట్ కాంటెక్స్ట్లో డిఫరెంట్గా డిఫైన్ చేస్తాం. బట్ ఈ కాంటెక్స్ట్ యాంగ్జైటీ డిజార్డర్స్ కాంటెక్స్ట్లో ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ గురించి మనకి ఏదన్నా భయం ఉంటే దాన్ని మనం యాంగ్జైటీ అంటాం అనమాట. నెక్స్ట్ మనం డిఫరెంట్ యాంగ్జైటీ డిజార్డర్స్ చూద్దాము. సో యాంగ్జైటీ డిజార్డర్స్ అనేది గ్రూప్ ఆఫ్ డిజార్డర్స్. దాంట్లో ఏమేమి డిజార్డర్స్ ఉన్నాయి? ఫస్ట్ వచ్చి మనకు సపరేషన్ యాంగ్జైటీ డిజార్డర్ అంటాం అనమాట. ఇది ఇండివిజువల్గా చూద్దాం. సెలెక్టివ్ మ్యూటిజం అంటాము, స్పెసిఫిక్ ఫోబియా అంటాము, సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ అంటాము, పానిక్ డిజార్డర్ అంటాము, పానిక్ అటాక్ స్పెసిఫైయర్ అంటాము, ఆగ్రోఫోబియా అంటాము. అదేవిధంగా జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అంటాము, సబ్స్టెన్స్ ఆర్ మెడికేటెడ్ ఇండ్యూస్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అంటాము, యాంగ్జైటీ డిజార్డర్ డ్యూ టు అదర్ మెడికల్ కండిషన్ అంటాము, అదర్ స్పెసిఫిక్ యాంగ్జైటీ డిజార్డర్స్ అంటాము, అన్స్పెసిఫైడ్ యాంగ్జైటీ డిజార్డర్స్ అంటాము. సో ఇవన్నీ యాంగ్జైటీకి సంబంధించిన డిజార్డర్స్ మనకు DSM-5లో ఉండేవి. సో దీని గురించి సింపుల్గా చాలా వన్ వర్డ్లో జనరల్ పబ్లిక్ అర్థమయ్యేటట్టుగా యాంగ్జైటీ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే యాంగ్జైటీ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో అది డిజార్డర్గా మనం చేస్తామా? సో మనం డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు నీకు యాంగ్జైటీ డిజార్డర్ ఉంది, నువ్వు యాంగ్జైటీకి మందులు తీసుకో అంటారన్నమాట. అలా కాదు. సో దీంట్లోకి వస్తే మాత్రమే మీరు ట్రీట్మెంట్ అవసరం. సో దాంట్లో ఎన్ని రకాలు ఉంటుంది, అలా ఎన్ని రకాలుగా మనం ఎలా ట్రీట్మెంట్ చేయొచ్చు అనేది హోమియోపతిలో క్లియర్గా చూద్దాం మనం. సో ఫస్ట్ డిజార్డర్ వచ్చి సపరేషన్ యాంగ్జైటీ డిజార్డర్. సో ఈ సపరేషన్ యాంగ్జైటీ డిజార్డర్ అంటే మీకు ఎవరన్నా క్లోజ్గా ఉన్నారనుకోండి, సో మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, లేకపోతే రొమాంటిక్ పార్ట్నర్ ఉండొచ్చు, ఎవరన్నా ఉన్నారను వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు, లేకపోతే కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఎవరన్నా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు అని మీకు కన్నా యాంగ్జైటీ అంటే ఫియర్ ఉంటే, ఫియర్ అబౌట్ ది ఫ్యూచర్ ఉంటే దాన్ని ఏమంటామంటే మనము సపరేషన్ యాంగ్జైటీ డిజార్డర్ అంటామన్నమాట. సో ఇది ఫస్ట్ యాంగ్జైటీ డిజార్డర్. నెక్స్ట్ ఏంటంటే సెలెక్టివ్ మ్యూటిజం అంటే మీరు చాలామందిని చూసింటారు, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళల్లో కూడా ఉంటుంది. వాళ్ళు ఒక స్టూడెంట్ అనుకోండి, స్టూడెంట్ అంటే క్లాస్ ముందు నిలబడి ఏదైనా ఒక ప్రజెంటేషన్ చేయాలి, లేకపోతే ఒక స్పీచ్ ఇవ్వాలి. సో అప్పుడు ఏమవుతుందంటే ఫియర్ వల్ల వాళ్ళు ఏం మాట్లాడలేకపోతారు అనమాట. అంటే మ్యూట్ అయిపోతారు. మ్యూట్ అంటాం కదా, మాట్లాడలేకుండా అయిపోతారు అనమాట. సో వీళ్ళు మూగవాళ్ళు కాదు, బట్ వేరే సిచ్యువేషన్స్లో చిన్న గ్రూప్ ఉందని, లేదంటే క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారు, వాళ్ళ దగ్గర మాత్రమే వీళ్ళు బాగా మాట్లాడగలరు అనమాట. సో ఏదైనా స్పెసిఫిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాట్లాడడానికి, లేకపోతే ఏదైనా పర్ఫామ్ చేయడానికి, ఒక యాక్ట్ చేయడానికి, సో వీళ్ళు ఏంటంటే మాట్లాడకుండా అయిపోతారు అనమాట. దాన్ని ఏమంటామంటే మనము దీంట్లో యాంగ్జైటీ డిజార్డర్స్లో సెకండ్ డిజార్డర్ వచ్చి సెలెక్టివ్ మ్యూటిజం అంటాం అనమాట. ఆ తర్వాత స్పెసిఫిక్ ఫోబియా అంటే మనం చూస్తుంటాం, కొంతమందికి కాక్రోచ్ అంటే భయం ఉంటుంది, లేకపోతే ఒక అనిమల్ అంటే భయం ఉంటుంది, ఏదన్నా ఒక స్పెసిఫిక్ వస్తువు వల్ల భయం వచ్చింది. సో ఇది ఎందుకు వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు ఏదన్నా కుక్క కరిచింది వీళ్ళని, సో అప్పుడంటే ఆ కుక్క అంటే వీళ్ళు భయపడుతుంటారు. నేను ఒక కేసు చూసాను, అంటే చిన్న బాబు, వాడిపైన ఏమైందంటే వాళ్ళ అన్న టవల్ వేసేసి వెళ్ళిపోయాడు ఎక్కడికో. సో వీడు ఆ భయంతో ఇంకా తట్టుకోలేకపోయాడు. సో స్పెసిఫిక్ ఫోబియా, ఎవ్వరు ఇంకా టవల్ తీసుకొని వచ్చి వాడి మొహం పైన వేసినా, లేకపోతే మొహంకి ఏదైనా అడ్డం పెట్టినా పానిక్ అటాక్లోకి, చాలా ఎక్సెసివ్ ఫియర్లోకి వెళ్తాడనమాట. సో ఇవన్నీ స్పెసిఫిక్గా మనం ఫోబియాస్ అంటాం. జనరల్గా ఫోబియాస్ అంటే అనిమల్స్ గురించి ఫోబియా ఉంటుంది, లేకపోతే నేచురల్ ఎన్వైరన్మెంట్. సో కొంతమందికి లోయలు చూస్తే భయం ఉంటుంది, కొండలు చూస్తే భయం ఉంటుంది, వాటర్ చూస్తే భయం ఉంటుంది, పెద్ద పెద్ద చెట్లు చూస్తే భయం ఉంటుంది, చీకటిని చూస్తే భయం ఉంటుంది. అవన్నీ నేచురల్ ఎన్వైరన్మెంట్ కిందకి వస్తాయి.
చాలామంది కామన్గా ఉండేదంటే కొంతమంది బ్లడ్ చూస్తే చాలా భయపడతారు. సో బ్లడ్ కానీ లేకపోతే ఇంజెక్షన్స్ కానీ, పొడిచే వస్తువులు మనం ఇంజెక్షన్స్ అంటాం, లేకపోతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేస్తున్నా ఏదైనా అవసరమైంది వీళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయాలి ఆ టైంలో కూడా భయపడతారనమాట. లేకపోతే అదర్ మెడికల్ ఇంజురీస్ ఏదన్నా ఎవరన్నా ఇంజురీతో పడిపోయారనుకోండి, రోడ్ సైడ్ యాక్సిడెంట్లో పడిపోయారని వీళ్ళకి చాలా భయం ఉంటుంది. అదేవిధంగా ఒక సిచ్యువేషన్ కానీ ఏదన్నా, సో పర్టికులర్ సిచ్యువేషన్ ఒక పేషెంట్ వస్తాడనమాట నా దగ్గరికి. ఆయన ఏంటంటే ఆయన ఒక చైనీస్ రెస్టారెంట్లో తింటున్నాడు. అప్పుడు ఆయనకు ఒక బ్యాడ్ న్యూస్ వచ్చిందనమాట. అప్పటి నుంచి చైనీస్ రెస్టారెంట్స్ చూస్తే ఆయనకి చాలా భయం అనమాట. సో అలా స్పెసిఫిక్ సిచ్యువేషన్ ఇవే కాకుండా ఇంకా వేరేది ఏదన్నా, కాక్రోచ్ అంటే భయము, ఎలకంటే భయము, ఇవన్నీ మనకు స్పెసిఫిక్ ఫోబియాస్ కిందికి వస్తాయి. ఇది కూడా ఒక యాంగ్జైటీ డిజార్డర్ అనమాట. నెక్స్ట్ సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ అంటారు. సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ అనేది చాలా కామన్గా ఉండే యాంగ్జైటీ డిజార్డర్. ఇదేంటంటే సోషల్ సిచ్యువేషన్స్ ఎట్లాంటివి, మీరు ఎక్కడికన్నా పోవాలి, ఒక గ్రూప్ ముందు పర్ఫామ్ చేయాలి, లేకపోతే ఎస్పెషల్లీ ఏమవుతుంది కొంతమందిలో అంటే ఎక్కడన్నా వెళ్తూ ఉంటారు వీళ్ళు, ఇమ్మీడియట్గా మోషన్ పోవడము, లేకపోతే ఒక క్రౌడ్ ఉందనుకోని క్రౌడ్లోకి పోవాలంటే భయపడము, ఏదైనా స్పెసిఫిక్ సోషల్ సిచ్యువేషన్. సో మీరు ఒక టీచర్, మీరు క్లాస్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆ టైంలో భయపడ్డము. సో స్పెసిఫిక్గా ఏంటంటే ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఉంటుంది చూడండి, స్క్రూటినీ బై అదర్స్. అంటే ఎవరన్నా వీళ్ళని వాచ్ చేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో వీళ్ళు కూర్చొని ఉంటారు, వీళ్ళకి టాయిలెట్ వస్తే లేచి ఆ టాయిలెట్కి వెళ్ళాలన్నమాట. వెళ్ళేటప్పుడు ఏంటి, అందరూ చూస్తారు, అరే వీడు టాయిలెట్కి వెళ్తున్నాడు అనుకుంటారనమాట. లేకపోతే ఏదన్నా ఒక గ్రూప్లో ఉన్నప్పుడు చెప్పాలి. ఎప్పుడైతే వేరే వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారో, సో దాంట్లో ఏమవుతారంటే ఆ టైంలో ఏమవుతుందంటే వీళ్ళకి యాంగ్జైటీ అనేది వస్తుందన్నమాట. సో డిఫరెంట్ సోషల్ సిచ్యువేషన్లో ఎస్పెషల్లీ వేరే వాళ్ళు గమనించేటప్పుడు వీళ్ళకి వచ్చే యాంగ్జైటీని మనం ఏమంటామంటే సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ అంటాము. సో చాలామందిని మనము ఈ చూస్తుంటాం అన్నమాట. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఏంటి, వీళ్ళకి కొంతమంది ఏదైనా డౌట్ ఉందనుకోండి, అప్పటికప్పుడు లేచి ప్రొఫెసర్ని అడిగేస్తారనమాట. కొంతమంది ఏం చేస్తారు, ప్రొఫెసర్ ఒంటరిగా ఉన్నప్పుడు ఎవ్వరూ లేనప్పుడు పోయి అడుగుతూ ఉంటారనమాట. సో అవన్నీ మనకు ఇది ఎక్సెసివ్గా ఉంటే, సో దీనివల్ల మీ లైఫ్ ఏమన్నా ఇబ్బంది పడుతుంటే దాన్ని ఏమంటామంటే సోషల్ యాంగ్జైటీ డిజార్డర్స్ కింద మనము అది క్లాసిఫై చేస్తామన్నమాట. నెక్స్ట్ ఏంటంటే పానిక్ డిజార్డర్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి, రికరెంట్ అన్ఎక్స్పెక్టెడ్ పానిక్ అటాక్స్ అనమాట. రికరెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏమవుతుందంటే సడన్గా వీళ్ళకి పానిక్ అటాక్ అనేది స్టార్ట్ అవుతుంది. పానిక్ అటాక్ అనేది స్టార్ట్ అవ్వడం అంటే ఏంటి, వీళ్ళకు అబ్టరప్ట్ అంటాం అనమాట. సడన్గా రావడము, అన్ఎక్స్పెక్టెడ్గా రావడము, మళ్ళీ రావడాన్ని మనము పానిక్ డిజార్డర్ అంటాం అనమాట. సో ఇది ఎట్లా అంటే వీళ్ళ భయం అనేది పీక్స్కి వెళ్తుంది. వితిన్ మినిట్స్, 1 or 2 minutes వీళ్ళు ఏంటంటే చాలా భయపడతారు. సో నాకు ఒక కేసు వచ్చిందనమాట. ఒక లేడీ, ఆమె బ్రేకప్ అయిన తర్వాత ఆమె ఒక రెస్టారెంట్కి వెళ్తే వాళ్ళ ఎక్స్ అక్కడ కనపడ్డాడు అనమాట. సో పానిక్ అటాక్లోకి వెళ్ళిపోయింది. పానిక్ అటాక్ అంటే ఏంటి, బాగా హార్ట్ పాల్పిటేషన్స్ రావడము, స్వెట్టింగ్ రావడము, నోట్లో టేస్ట్ మారిపోవడము, గిడ్డీనెస్ రావడము, ఇట్లా చాలా సిమ్టమ్స్ ఉన్నాయన్నమాట. ఏదైతే మనము అడ్రినలిన్ రష్ అంటాం చూడండి, ఎప్పుడైతే అడ్రినలిన్ పెరిగిపోతుందో, అడ్రినలిన్ అంటే సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేషన్ అనమాట. ఎప్పుడైతే సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ అవుతుందో, ఎక్సెసివ్గా స్టిమ్యులేట్ అవుతుందో దాన్ని మనం పానిక్ అటాక్ అంటాం. సో ఆ అమ్మాయికి ఏంటంటే వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి తలుచుకున్నా, లేకపోతే గుర్తొచ్చినా, అటువంటి డ్రెస్ వేసుకున్న వాళ్ళు ఎవరు కనిపించినా ఏంటంటే ఆమెకి పానిక్ అటాక్లోకి వెళ్తుంది అనమాట. ఇదేంటంటే రికరెంట్గా వస్తుంది. సో ఇవన్నిటిని పానిక్ అటాక్ అంటే ఇదే కాదు, ఒక మనిషిని చూసినా, లేకపోతే ఒక సిచ్యువేషన్ని చూసినా, లేకపోతే ఇర్రెస్పెక్టివ్ అసలు ఏమీ కాజ్ ఉండదు, వీళ్ళ మైండ్లోనే థింకింగ్ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే వీళ్ళకు పీక్స్కి వెళ్తుందో ఆ ఫియరు, యాంగ్జైటీ, ఈ ఫిజికల్ సిమ్టమ్స్, ఫిజియలాజికల్ సిమ్టమ్స్ అనేవి, సో దాన్ని మనం పానిక్ డిజార్డర్ అంటాం అన్నమాట. నెక్స్ట్ పానిక్ డిజార్డర్తో పాటు పానిక్ అటాక్. సో పానిక్ డిజార్డర్ అంటే ఏంటంటే రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది. పానిక్ అటాక్ అంటే అప్పుడప్పుడు వస్తుంది అనమాట. ప్రతి ఒక్కరికి లైఫ్లో ఈ పానిక్ అటాక్ అనేది వచ్చి ఉంటుంది. ఏదైనా పర్టికులర్ సిచ్యువేషన్లో కానీ ఎక్సెసివ్ ఫియర్, చాలా భయం వచ్చి మీ హార్ట్ బీట్ వినపడము, మీ రెస్పిరేషన్ పెరగడము, లేకపోతే మీ నోట్లో టేస్ట్ మారడము, గిడ్డీనెస్ రావడము, ఇవన్నీ రెగ్యులర్గా అంటే అప్పుడప్పుడు మీకు అవుతూ ఉంటాయన్నమాట. దాన్ని పానిక్ అటాక్ స్పెసిఫైయర్ అంటారనమాట. నెక్స్ట్ ఏంటంటే అగోరాఫోబియా.
నెక్స్ట్ ఏంటంటే అగారోఫోబియా అంటారనమాట. అగారోఫోబియా అంటే సో ఎన్వైర్న్మెంట్ గురించి, మీ చుట్టుపక్కల ఉన్న ఎన్వైర్న్మెంట్ గురించి మీకు ఫియర్. ఎప్పుడు మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తున్నారు, ఏదన్నా బస్సులో వెళ్తున్నారు, ట్రైన్లో వెళ్తున్నారు, ఆ క్లోజ్డ్ స్పేసెస్ చూస్తే మీకు చాలా భయం వేస్తుంది అనమాట. అదేవిధంగా ఓపెన్ స్పేసెస్, ఎక్కడన్నా ఒక గ్రౌండ్కి వెళ్ళారు, లేకపోతే ఒక నేచర్కి వెళ్ళారు, ఒక సీనరీకి వెళ్ళారు, అక్కడ మీకు ఎక్కువ భయం వస్తే ఏమంటామంటే దాన్ని అగారోఫోబియా అంటాం అనమాట. ఎన్క్లోజ్డ్ స్పేసెస్ అంటే చిన్న చిన్న రూమ్స్ కానీ, కాన్ఫరెన్స్ హాల్స్ కానీ, ఎస్పెషల్లీ చాలామంది లిఫ్ట్లో పోవాలంటే భయపడతారనమాట. సో అది కూడా ఒక ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఎక్కువ క్రౌడ్ని చూశారు, వీళ్ళకి ప్యానిక్ వచ్చేస్తుంది అనమాట. అదేవిధంగా లైన్లో నిలబడడం కానీ, లేకపోతే ఎక్కడైనా సినిమా హాల్స్లో టికెట్ తీసుకోవడము, లేకపోతే ఎక్కడైనా కాన్సర్ట్స్లో టికెట్ తీసుకోవడం అనేది వీళ్ళకి చాలా ఫియర్ఫుల్ ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఎక్కడన్నా చాలామంది ఇంటి నుంచి బయట ఉండి ఓపెన్ స్పేసెస్లో ఉండి ఒంటరిగా ఉన్నారనుకోండి, ఒంటరిగా ఉండడం అనేది కూడా వీళ్ళకు భయము. అవన్నీ మనము అగారోఫోబియా కింద క్లాసిఫై చేస్తాం. ఇది కూడా ఏ టైప్ ఆఫ్ డిజార్డర్, సైకలాజికల్ డిజార్డర్. సో నెక్స్ట్ ఏంటంటే ఇది కామన్గా ఉంటుంది చాలామందికి, జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అంటాము. సో కొంతమంది వచ్చి చెప్తూ ఉంటారు పేషెంట్స్, ఏం చెప్తారంటే, సార్ మా ఆయన ప్రతి ఒక్క విషయానికి టెన్షన్ పడతాడు. సో ఆయన ఎందుకు టెన్షన్ పడుతున్నాడు ఆయన అడిగితే, సార్ నాకు తెలియదు, నాకు టెన్షన్ పడాలని ఉండదు, కానీ నేను ఏ విషయం, ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున లేచి ఆఫీస్కి వెళ్ళాలంటే బస్సు దొరుకుతుందా లేదా, లేకపోతే డ్రెస్ వేసుకోవాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంటుందా, ఆ డ్రెస్ వేసుకుంటే బాగుంటుందా, ప్రతి ఒక్కటి పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి వరకు వీళ్ళు టెన్షన్ పడుతూనే ఉంటారనమాట. ప్రతి నంబర్ ఆఫ్ ఈవెంట్స్, ఒక్క దాని గురించి కాదు, జనరల్గా ప్రతి ఒక్క దాని గురించి భయపడుతూ ఉంటారు. సో ఇదేంటంటే మోర్ దాన్ 6 months ఈ ప్రాబ్లం అనేది వీళ్ళకు మోర్ దాన్ 6 months వరకు ఉంటే ఏమంటే దాన్ని మనము జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ కింద కన్సిడర్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఏంటంటే సబ్స్టెన్స్ ఆర్ మెడికేషన్ ఇండ్యూస్డ్ యాంగ్జైటీ డిజార్డర్. సో కొంతమంది కొన్ని సబ్స్టెన్స్ తీసుకుంటారు, అంటే కొకైన్లు కానీ, లేకపోతే ఎల్ఎస్డి కానీ, మర్వానా కానీ, ఆల్కహాల్ కానీ, లేకపోతే టొబాకో కానీ, ఇంకా డిఫరెంట్ మెడికేషన్స్, లేకపోతే కొన్ని మెడికేషన్స్ వల్ల వీళ్ళు తీసుకునే బీపీ మెడికేషన్ కానీ, థైరాయిడ్ మెడికేషన్ కానీ, డిఫరెంట్ మెడికేషన్స్ అనేవి డిఫరెంట్ పీపుల్లో డిఫరెంట్గా పనిచేస్తాయి. ఎప్పుడైతే ఈ మెడికేషన్ ఇంటాక్సికేషన్ వల్ల, అంటే ఎక్కువ తీసుకోవడం వల్ల, లేకపోతే ఏదైనా ఒక మెడికేషన్ విత్డ్రా చేయడం వల్ల, కొంతమందికి ఏంటంటే రెగ్యులర్గా మెడిసిన్ తీసుకుంటారు, ఆ మెడిసిన్ తీసుకోవడం స్టాప్ చేస్తే వీళ్ళకు యాంగ్జైటీ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇవన్నీ మనము సబ్స్టెన్స్ రిలేటెడ్ లేకపోతే మెడికేషన్ రిలేటెడ్ యాంగ్జైటీ డిజార్డర్ అంటుంటాం. ఒకటి విత్డ్రా చేయడం కానీ, తీసుకున్న మెడిసిన్ విత్డ్రా చేయడం కానీ, లేకపోతే కొత్త మెడిసిన్కి ఎక్స్పోజ్ చేయడం కానీ, లేకపోతే ఎక్సెసివ్గా ఏదన్నా మెడికేషన్ తీసుకోవడం, అంటే ఇంటాక్సికేషన్, టాక్సిక్ లెవెల్స్లో అది ఉన్నప్పుడు మీకు వచ్చే యాంగ్జైటీని దాన్ని సబ్స్టెన్స్ ఆర్ మెడికేషన్ ఇండ్యూస్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అంటాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే యాంగ్జైటీ డిజార్డర్ డ్యూ టు అనదర్ మెడికల్ కండిషన్. సో సైకాలజీలో ఒక ఇది ఉంటుంది అనమాట, ఏ సైకలాజికల్ కండిషన్ అన్నా డైరెక్ట్గా సైకలాజికల్ కండిషన్ రాదు. సో ఏ సైకలాజికల్ కండిషన్ ఈజ్ అ రిజల్ట్ ఆఫ్ అనదర్ మెడికల్ కండిషన్ అంటాం అనమాట. సో ఏదన్నా ఒక పాథలాజికల్ కండిషన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మనము క్రుడ్జిఫెల్డ్ జాకబ్ డిసీజ్ అని చూస్తాము, ఎస్ఎస్పి అండ్ సబ్అక్యూట్ స్క్లీరోజింగ్ పాన్ఎన్సెఫలైటిస్ అని చూస్తాము. ఇవన్నీ ఎగ్జాంపుల్. ఇవే కాకుండా ఏ డిసీజ్లో అయినా మీకు యాంగ్జైటీ అని పెరిగితే దాన్ని ఏమంటామంటే యాంగ్జైటీ డ్యూ టు అనదర్ మెడికల్ కండిషన్ అంటామంట. వేరే మెడికల్ కండిషన్ వల్ల వచ్చే యాంగ్జైటీని మనం యాంగ్జైటీ డ్యూ టు అనదర్ మెడికల్ కండిషన్ అంటాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే అదర్ స్పెసిఫైడ్ యాంగ్జైటీ డిజార్డర్స్. అదర్ స్పెసిఫైడ్ యాంగ్జైటీ డిజార్డర్స్ అంటే ఏంటంటే ఇది ఒక యాంగ్జైటీ డిజార్డర్గా క్వాలిఫై చేయడానికి వీలు లేదు, ఎందుకంటే సిమ్టమ్స్ అంత సివియర్గా ఉండవు, ఇంటెన్స్గా ఉండవు, ఫ్రీక్వెంట్గా ఉండవు, అదేవిధంగా అన్ని నంబర్ ఆఫ్ సిమ్టమ్స్ ఉండవు. బట్ ఏదన్నా మీకు రీజన్ దొరుకుతుంది, ఈ స్పెసిఫిక్ రీజన్ వల్ల మీకు యాంగ్జైటీ డిజార్డర్ ఉంది అంటే దాన్ని ఏమంటామంటే అదర్ స్పెసిఫైడ్ యాంగ్జైటీ డిజార్డర్స్ అంటాం అనమాట. నెక్స్ట్ లాస్ట్ది వచ్చి అన్స్పెసిఫైడ్ యాంగ్జైటీ డిజార్డర్స్. అన్స్పెసిఫైడ్ యాంగ్జైటీ డిజార్డర్స్ అంటే ఏంటంటే ఇది ఒక డిజార్డర్, కానీ దాన్ని ఒక యాంగ్జైటీ డిజార్డర్ కింద మనం క్లాసిఫై చేయడం, ఎందుకంటే సిమ్టమాటాలజీ అంత సివియర్గా ఉండదు, అంత ఫ్రీక్వెంట్గా ఉండదు, అంత ఇంటెన్సిటీగా సిమ్టమ్స్ ఉండవు, అదేవిధంగా అన్ని నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ ఇది క్వాలిఫై కాదు. బట్ వితౌట్ స్పెసిఫిక్ రీజన్, మనం స్పెసిఫిక్ రీజన్ ఐడెంటిఫై చేయలేనప్పుడు అన్స్పెసిఫైడ్ యాంగ్జైటీ డిజార్డర్ కింద మనం క్లాసిఫై చేస్తామన్నమాట. సో యాంగ్జైటీకి సంబంధించిన ఏ డిజార్డర్ ఉన్నా సో దానికి ఆరిజిన్ వచ్చి ఫియర్ అనమాట.
ఫియర్ అనేది బేసిక్ ఎమోషనల్ రెస్పాన్స్. సో మనకు కొంతమంది సైంటిస్టులు 5 బేసిక్ ఎమోషన్స్ అంటారు, కొంతమంది 7 బేసిక్ ఎమోషన్స్ అంటారు. ఈ బేసిక్ ఎమోషన్స్లో సెకండ్ ఎమోషన్ వచ్చి ఫస్ట్ యాంగర్ ఎమోషన్, నెక్స్ట్ వచ్చి ఫియర్ ఎమోషన్ అనమాట. ఈ ఫియర్ ఎమోషన్ అనేది మన ఒక ఎన్వైరన్మెంటల్ అడాప్టేషన్. సో మనం పాతకాలంలో అడవిలో పుట్టి పెరిగేవాళ్ళం, అడవిలో వెళ్తూ ఉన్నారు, మీ ట్రైబ్తో వెళ్తున్నారు, మీ చుట్టుపక్కలంతా మనుషులు ఉన్నారు, ఒక పులి అడ్డం వచ్చింది. పులి అడ్డం వస్తేనే మీకు ఆ భయంతో మీ ఫేస్ ఫీలింగ్స్ కానీ మీ వాయిస్ కానీ భయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాయన్నమాట. భయాన్ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ భయాన్ని తెలుసుకొని మీకు సపోర్ట్ చేయడానికి వస్తారనమాట. సో అందుకు మనం ఈ ఫియర్ అనేది బేసిక్ ఎమోషన్ అంటాం, ఇట్స్ అన్ అడాప్టేషన్ అంటాం అనమాట. అడాప్టేషన్ అంటే నేచర్ ఏదైనా ఛాలెంజ్ ఇచ్చినప్పుడు దాన్ని ఓవర్కమ్ కావడానికి మన బాడీ, మన ఎన్వైరన్మెంట్, మన ఎవల్యూషన్ చేసుకున్న దాన్నే మనము అడాప్టేషన్ అనమాట. ఫియర్ అనేది ఒక అడాప్టేషన్. అది ఎంత ఉండాలో అంత ఉండాలి, ఎంతసేపు ఉండాలో అంతసేపు ఉండాలి, ఎన్ని క్వాలిటీస్ ఉండాలో ఎప్పుడైతే ఎక్సెస్ అవుతుందో దాన్ని మనము ఫియర్ ఆర్ యాంగ్జైటీ డిజార్డర్స్ కిందకి వస్తాం. హోమియోపతికి వచ్చేటప్పటికి మనం చెప్పిన డిఫరెంట్ యాంగ్జైటీ డిజార్డర్స్ని వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ చేసుకునే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే హోమియోపతి మెడిసిన్స్ అనేది బేసిక్గా ఎమోషనల్ లెవెల్లో పనిచేస్తాయి. ఒక ఎమోషన్, యాంగర్ అనేది ఒక ఫియర్ ఆర్ యాంగ్జైటీ అనేది ఒక ఎమోషన్ అనుకోండి. ఫియర్ మీలో రావాలి అంటే ఒక ట్రిగ్గర్ ఉండాలన్నమాట. దీనివల్ల ఫియర్ వస్తుంది. డిఫరెంట్ రీజన్స్ వల్ల ఫియర్ వస్తాయి. ఒక్కొక్క రీజన్ వల్ల మీకు భయం రావడం వచ్చిందనుకోండి, దానికి హోమియోపతిలో డిఫరెంట్ మెడిసిన్స్ ఉంటాయి. అదేవిధంగా భయం వచ్చినప్పుడు డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్గా ఎక్స్ప్రెస్ చేశారు. కొంతమందికి గుండె దడ వస్తుంది, కొంతమందికి గిడ్డినెస్ వస్తుంది, కొంతమందికి వేరే సైకలాజికల్ సిమ్టమ్ ఆస్తమా వస్తుంది. సో దాన్ని బట్టి మనం మెడిసిన్స్ కూడా సెలెక్ట్ చేస్తామన్నమాట. అదేవిధంగా ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? సో ఈ ఫియర్ని డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్గా ఎక్స్ప్రెస్ చేస్తారు. కొంతమంది భయం వేసినప్పుడు మూల కూర్చొని వెళ్ళిపోతారు, కొంతమంది అగ్రెసివ్గా బిహేవ్ చేస్తారు. వీటికి భయం వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తారని కూడా మనకు హోమియోపతిలో డిఫరెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. బేసిక్గా మనం హోమియోపతిలో చేయడం ఏంటంటే, మీకు ఏ యాంగ్జైటీ రిలేటెడ్ డిజార్డర్ ఉన్నా దాన్ని ఫస్ట్ సైంటిఫిక్గా క్లాసిఫై చేసిన తర్వాత దానికి తగ్గట్టుగా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తాం. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు వితౌట్ సైడ్ ఎఫెక్ట్, ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనము హోమియోపతిలో యాంగ్జైటీ డిజార్డర్స్ని ట్రీట్ చేసుకునే దానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. మేము ఫిడికస్ హోమియోపతి అనేది చైన్ ఆఫ్ క్లినిక్స్. సో మీరు 2 టైప్స్ ఆఫ్ అపాయింట్మెంట్ మాతో తీసుకోవచ్చు. ఆన్లైన్ ఒకటి, ఇన్ పర్సన్ ఒకటి. ఆన్లైన్ అంటే ఏదైనా ఆడియో కాల్, వీడియో కాల్లో మాట్లాడి, లేకపోతే ఇన్ పర్సన్ అంటే మీ నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడుందో తెలుసుకొని మమ్మల్ని వచ్చి కాంటాక్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఫైనల్గా మేము ఫిడికస్ హోమియోపతి అనేది హయ్యెస్ట్ సక్సెస్ రేట్ ఉంది మనకు యాంగ్జైటీ డిజార్డర్స్లో. వేరే ఏ హోమియోపతి ఇండివిజువల్ డాక్టర్ని కానీ లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్తో పోలిస్తే వీఆర్ ద బెస్ట్. థ్యాంక్ యూ.